ఆర్ష్‌లీ హిల్స్ ఎళ్దామనుకున్నాం. దానికోసం ఏ పర్టిక్యులర్ ప్లాను చేసుకోలేదు. జస్ట్ అలా అనుకున్నాం. ఇలా వచ్చేసాము. అందుకే మనకి ఏ టూరిస్ట్ గైడ్‌లు లేరనమాట. ఉన్నా గూడా మనం తీసుకోము. అది వేరే విషయం. కాబట్టి మనమే ఈరోజు టూరిస్ట్ గైడ్‌లే మీకు ఈ ప్లేస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ జేస్తాము. తర్వాత ఇక్కడ నుంచి వ్యూ బావుంటుందని జెప్పారు. అందుకే ఫస్ట్ ఇక్కడికొచ్చాం. వ్యూ బావుంది. నెక్స్ట్ ఇది ఎయిర్ స్టోన్ అంట. అదే గాలిబండ. ఇక్కడ నుంచి లైఫ్ అంతా బావున్నోళ్ళు వ్యూ ఎంజాయ్ జేయడానికొస్తారు. లైఫ్ అంతా పోయినోళ్ళు దూకి సావడానికైనా వస్తా ఉంటారంట. అన్నింటికి చాలా కంఫర్టబుల్‌గా ఉంది ప్లేసయితే. యాక్చువల్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైమ్స్ రావాలంట. మేము ఆఫ్టర్‌నూన్ వచ్చాము. ఇక్కడ మినీ జూ ఉందంటే చూసేకొచ్చాము. ప్రభాస్ అన్నతో ఫైట్ చేసి అలసిపోయిన మొసళ్ళు, రొమాన్స్ చేస్తూ బిజీగా ఉన్న కుందేలు, ఎవడొస్తే నాకేంటి అని పట్టించుకోని నెమళ్ళు, రెంట్ కట్టి రూమ్‌లో పెడితే బయటికెళ్ళి దాంకునే తాబేళ్ళు ఇలా చాలా ఉన్నాయి. ఇదొక ఓల్డ్ ఏజ్ నీలగిరి చెట్టు. దీని వయసు అక్షరాల 165 ఇయర్స్ అంట. నాకు కూడా తెలీదు. అక్కడ రాసుండింది. యాక్చువల్లీ చూడ్డానికి చాలా ఉంది. ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైమ్స్‌లో విజిట్ చేయండి. చూడ్డానికి చానా ఉంది. మస్ట్ విజిటింగ్